Hi, good evening. Today we are going to discuss about off page. Before off page, we are going to understand like what is backlinking. Let me share the screen. So let me share a file. So here, if we are talking in on page lo manamu, what are the things we have did in on page? గూగుల్ 8వి ఉన్నాయి అవా అండి మీరు Yes, ఆన్ పేజ్? 8 parameters, right? ఓకే. 8 parameters. ఆ తర్వాత we have wrote one blog and we యెస్, have అవునండి. submitted to Google. Submit అయిందండి మీది గూగుల్‌ది? యెస్. నాకు మెయిల్ వచ్చింది సబ్మిట్ అయినట్టు. ఓకే. ఓకే. దాని తర్వాత రిజల్ట్ ఏమొచ్చింది అనేది చూడలేదండి దాని తర్వాత. డన్. వన్స్ చెక్ ఇట్. సో, సబ్మిట్ చేసాం. సో, ఇదేంటంటే ఆన్ పేజ్. ఆన్ పేజ్‌లో మనం ఉన్న పారామీటర్స్ మన వెబ్‌సైట్ ఏదైతే ఉందో దాంట్లో మనము కంప్లీట్‌గా 8 పారామీటర్స్ ఫాలో అవుతూ మనం సబ్మిట్ చేసాము. అండ్ దీంట్లో మనకి 8 పారామీటర్స్‌లో టైటిల్, డిస్క్రిప్షన్, బోల్డ్ ఇటాలిక్స్, ఇమేజ్ ఆల్ట్, ఫైల్ నేమ్, రైట్? ఫస్ట్ లైన్ ఆఫ్ ద వెబ్‌సైట్ ఇవన్నీ చూసాము. అన్నీ పెట్టాం బానే ఉంది. ఇట్స్ ఆల్ అబౌట్ ఆన్ పేజ్. ఆన్ పేజ్‌లో మనం చేసాం. In SEO part, on page ఎంత ఇంపార్టెంటో at the same time off page is also important. On page is important as well as off page is also important. So if you are seeing here, ఇక్కడ ఆన్ పేజ్ అయింది, ఆఫ్ పేజ్ అయింది, రైట్? ఆన్ పేజ్ అయిన తర్వాత ఆఫ్ పేజ్ ఏదైతే ఉందో ఆన్ పేజ్ అంటే ఏంటి? మన వెబ్‌సైట్‌లో మనం చేసే చేంజెస్, మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాంట్లో వి ఆర్ మేకింగ్ థింగ్స్ టు సాటిస్ఫై గూగుల్ సో దట్ ఇట్ విల్ రీడ్ ఓన్లీ ద ఇంపార్టెంట్ పాయింట్స్ వేర్ ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ ప్లేస్ అండ్ దాన్ని మనం గూగుల్‌ని సాటిస్ఫై చేస్తూ మనం గూగుల్‌కి నచ్చినట్టుగా మనం క్రియేట్ చేస్తున్నాం. యామ్ ఐ రైట్? యాహ్! అండి. యెస్. నౌ ద సేమ్ వే ఆఫ్ పేజ్ అంటే ఏంటంటే ఔట్‌సైడ్ ద వెబ్‌సైట్. అంటే ఇప్పుడు మనమేమో ఆన్ పేజ్ అంటే వితిన్ ద వెబ్‌సైట్. రైట్. వెబ్‌సైట్‌లో చుట్టూ మనం ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనము ఏదైతే వెబ్‌సైట్‌లో ఇస్తున్నామో దాన్ని మనము గూగుల్‌కి రిలేటెడ్‌గా చేసాం. ఇప్పుడు ఆఫ్ పేజ్ అంటే ఔట్‌సైడ్ యువర్ వెబ్‌సైట్. అంటే మన వెబ్‌సైట్‌ని టచ్ చెయ్యము. మన వెబ్‌సైట్‌లో ఏముండదు. కాకపోతే వేరే వెబ్‌సైట్స్ రిలేటెడ్‌గా గానీ, బయట ఎక్కడైనా మన వెబ్‌సైట్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది గానీ, ది కంప్లీట్ యాక్టివిటీస్ ఔట్ ఆఫ్ యువర్ వెబ్‌సైట్ ఈస్ నోన్ యాస్ ఆఫ్ పేజ్ ఎస్‌ఈఓ. ఓకే. సో, ఇక్కడ ఇన్ దిస్ ఇఫ్ యూ ఆర్ టాకింగ్ లైక్ let me share paint open చేద్దాం. సో ముందొచ్చేసి లెట్స్ టేక్ ముందు మన వెబ్‌సైట్ ఇది ఉందనుకోండి. రైట్. దిస్ అవర్ వెబ్‌సైట్ అండ్ వి యూజ్డ్ టు డూ లింకింగ్ చేసేవాళ్ళం. మన వెబ్‌సైట్ నుంచి మనకే లింకింగ్ ఇచ్చేవాళ్ళం కదా! రైట్. హోమ్ పేజ్ నుంచి అబౌట్ అస్, అబౌట్ అస్ నుంచి సర్వీసెస్, సర్వీసెస్ నుంచి కాంటాక్ట్ అస్. వి యూజ్డ్ టు గివ్ లింక్ వితిన్ అవర్ వెబ్‌సైట్. వాట్ ఇట్ ఈస్ నోన్ యాస్? ఇంటర్నల్ లింకింగ్. యెస్. ఇంటర్నల్ లింకింగ్ అంటాం దీన్ని. రైట్. ఇంటర్నల్ లింకింగ్. సో, ఒకవేళ మన వెబ్‌సైట్‌లో వేరే వెబ్‌సైట్‌ది లింక్ ఇస్తే దాన్నేమంటారు? ఎక్స్‌టర్నల్. దీని లింక్ మనం ఇచ్చాం దీంట్లో. దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాస్ ఎక్స్టర్నల్ లింక్ ఆర్ అవుట్‌బౌండ్ లింక్. రైట్? యాహ్! ఎక్స్టర్నల్ లింక్ ఆర్ అవుట్‌బౌండ్ లింక్. సో, ఇక్కడ మన వెబ్‌సైట్ నుంచి వేరే వెబ్‌సైట్‌కి ఇస్తే అవుట్‌బౌండ్. రైట్? ఎక్స్టర్నల్ లింక్ అంటాం. మరి వేరే వెబ్‌సైట్ నుంచి మనకు ఒకవేళ లింక్ వస్తే దాన్నేమంటారు? వేరే వెబ్‌సైట్ నుంచి మనకి లింక్ వస్తే దాన్నేమంటారు? ఇన్‌బౌండ్. ఇన్‌బౌండ్ అంటే వితిన్ ద వెబ్‌సైట్. ఇప్పుడు ఇక్కడ చేస్తున్నాం కదా! ఇది ఇన్‌బౌండ్. ఓకే అండి. రైట్. వితిన్ ద వెబ్‌సైట్ ఇఫ్ యూ ఆర్ షేరింగ్ ద లింక్స్ దాన్ని ఇన్‌బౌండ్ అంటే ఇంటర్నల్ లింక్స్ అంటున్నాం. మన వెబ్‌సైట్ నుంచి బయట వెబ్‌సైట్‌కి లింక్ ఇస్తే దాన్ని అవుట్‌బౌండ్ అంటున్నాము. ఎక్స్టర్నల్ లింక్ అంటున్నాం. సో, వాళ్ళు ఒకవేళ వేరే వెబ్‌సైట్ వాళ్ళు మనకి లింక్ ఇస్తే దాన్ని మనం ఏమంటాము అంటే దాన్నొచ్చేసి వి ఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ యాస్ జస్ట్ ఎ మినిట్. బ్యాక్ లింక్. ఓకే. వాళ్ళకది ఎక్స్‌టర్నల్ అయితుంది. మనకి బ్యాక్ అయితుంది గదా! ఎగ్జాక్ట్‌లీ. దాన్ని బ్యాక్ లింక్ అంటాం.
గాట్ ఇట్? యా అండి. యా. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే వెన్ ఎవర్ యూఆర్ టాకింగ్, బ్యాక్ లింక్ ఈస్ ఎ వెరీ మచ్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఎస్ఈఓ. ఎ బ్యాక్ లింక్ ప్లేస్ ఎ వెరీ వైటల్ రోల్ ఇన్ ఎస్ఈఓ. ఇక్కడ వెబ్సైట్ ఎప్పుడైతే మనకి బ్యాక్ లింక్ ఇస్తుందో ఆటోమేటిక్గా వెబ్సైట్కి రిలేటెడ్గా ఆ వెబ్సైట్ యొక్క ర్యాంకింగ్ ఏదైతే ఉందో దాన్ని మనకి డిస్ట్రిబ్యూట్ చేసినట్టు. అంటే ఇక్కడ సింపుల్గా ఇఫ్ యూఆర్ టాకింగ్ హియర్ విల్ బి డిస్కసింగ్ లైక్ లెట్స్ టేక్ వెబ్సైట్. అసలు వెబ్సైట్ ఉంది. Let's take a website name called what I am going to call is like NDTV website ఉంది. Done. NDTV వెబ్సైట్ ఉంది. దెన్ ఈ ఎన్డీటీవీ వెబ్సైట్ ఏదైతే ఉందో ఈ ఎన్డీటీవీ వెబ్సైట్లో ఇఫ్ యూఆర్ టాకింగ్ దిస్ ఇస్ ఎన్డీటీవీ వెబ్సైట్. అండ్ ఈ ఎన్డీటీవీ వెబ్సైట్ ఏదైతే ఉందో దీనికి వచ్చేసి ఆల్రెడీ చాలా ట్రాఫిక్ ఉంది, చాలా బ్యాక్లింక్స్ ఉన్నాయి, మంచి కంటెంట్ ఉంది, ఎప్పటి నుంచో ఉంది. కాబట్టి లైక్ ఇఫ్ యూఆర్ టాకింగ్ పీపుల్ ఆర్ లైక్ దే ఆర్ హ్యావింగ్ కైండ్ ఆఫ్ వాట్ యూ కాల్, దీనికంటూ ఒక డిమాండ్ అనేది ఉంది, దీనికంటూ ఒక ర్యాంకింగ్ అనేది ఉంది గూగుల్లో. సో లెట్స్ టేక్ ఎన్డీటీవీ ఏదైతే ఉందో ఈ ఎన్డీటీవీకి వచ్చేసి పేజ్ ర్యాంక్ వచ్చేసి ద పేజ్ ర్యాంక్ వాట్ యూ కాల్ పిఆర్. పిఆర్ అంటే పేజ్ ర్యాంక్. ఈ పేజ్ ర్యాంక్ వచ్చేసి 8 ఉంది. పేజ్ ర్యాంక్ వచ్చి ఎంత ఉంది? 8 ఉంది. వాట్ ఈస్ పేజ్ ర్యాంక్? What is a page rank? Let's take an example. Here, if you are clicking Google and you are typing for Kalki review, enter, and you are coming down. ఇక్కడ వెరైటీ, గార్డియన్ ఇట్లా ఒక్కొక్కరు ఇచ్చారు. IMDb వచ్చేసి ఇక్కడ రివ్యూ కల్కి రివ్యూ ఉంది. డన్. IMDbలో కల్కి రివ్యూ ఉంది. సో ఇక్కడ చూసినట్టయితే కల్కి రివ్యూ పొజిషన్ ఎక్కడ ఉంది? ఇఫ్ యు ఆర్ టాకింగ్ ఇక్కడ నుంచి చూస్తే వెబ్సైట్ నెంబర్ 1, 2, 3 థర్డ్ పొజిషన్ ఉంది, రైట్? యా అండి. యా, ఇక్కడ థర్డ్ పొజిషన్ ఉంది. అంటే ఇప్పుడు ఈ వెబ్సైట్ ఏదైతే IMDb వెబ్సైట్ ర్యాంకింగ్ ఎంత అండి? థర్డ్ 3. ఈ థర్డ్ అనేది ఏదైతే ఉందో అది గూగుల్ ఏదైతే ర్యాంకింగ్ వస్తుందో దాన్ని పేజ్ ర్యాంక్ అనరు, దాన్ని SCRP ర్యాంకింగ్ అంటారు. ఓకే, దాన్ని వచ్చేసి SCRP ర్యాంకింగ్ అంటారు. SCRP అంటారు. గూగుల్ వచ్చేదాన్ని SCRP ర్యాంకింగ్ అంటారు, రైట్? మరి వాట్ యూ మీన్ బై పిఆర్? పేజ్ ర్యాంక్ అంటే ఏంటి? పేజ్ ర్యాంక్ అంటే ఏంటంటే వెన్ అ పర్టికులర్ వెబ్సైట్ ఈస్ హ్యావింగ్ వెరీ గుడ్ బ్యాక్ లింక్స్, వెరీ గుడ్ కాంటెంట్, అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ వెరీ గుడ్ లైక్ ఆఫ్ ట్రాఫిక్ అమాంగ్ పీపుల్, చాలా మటుకు ఇంటర్నల్ లింకింగ్స్ ఉన్నాయి, అండ్ ఇట్ ఈస్ గెటింగ్ సమ్ బ్యాక్ లింక్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. దీనికి ఒక వాల్యూ అనేది క్రియేట్ అవుతుంది గూగుల్లో. ఈ వెబ్సైట్కి ఈ వాల్యూ ఉంది అని చెప్పేసి మార్కెట్లో దే విల్ గివ్ సమ్ కైండ్ ఆఫ్ గుడ్ విల్ ఫర్ ఎ వెబ్సైట్. దట్ ఈస్ నోన్ యాజ్ పిఆర్, పేజ్ ర్యాంకింగ్ అంటారు దాన్ని. గాట్ ఇట్? సో ఇక్కడ ఎన్డీటీవీకి పేజ్ ర్యాంకింగ్ 8 ఉంది. ఒకవేళ ఎన్డీటీవీ మీకు బ్యాక్ లింక్ ఇచ్చింది అనుకోండి, ఈ పేజ్ ర్యాంక్ ఏదైతే ఉందో 8 అనేది, ఈ పేజ్ ర్యాంక్ అనేది మీకు డివైడ్ అవుతుంది. ఈ పేజ్ ర్యాంక్లో మీకు ఒక పార్ట్ అనేది వాడిస్తాడు అనమాట ఎన్డీటీవీ అనేవాడు. అర్థమవుతుందా? యా అండి. గైస్, సో ఆ పేజ్ ర్యాంక్ అనేది ఏదైతే వాడు ఇస్తున్నాడో ఎన్డీటీవీ అతను, ఆ ఇచ్చే పేజ్ ర్యాంక్ ఏదైతే ఉందో దట్ ఈస్ నాట్ కంప్లీట్లీ దే ఆర్ గోయింగ్ టు గివ్. బ్యాక్ లింక్లో ఏదైతే ఉంటుందో ఈ పిఆర్ ఎంతైతే ఉంటుందో డివైడెడ్ బై 2 ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ పిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏదైతే పేజ్ ర్యాంక్ ఉందో ఆ పేజ్ ర్యాంక్ మీకు పేజ్ ర్యాంక్ బై 2 ఎంతైతే మీకు వస్తుందో పేజ్ ర్యాంక్ వీళ్ళు డివైడెడ్ బై 2 అనేది మీకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్డీటీవీకి 8 ఉంది అనుకోండి, 8/2 ఎంత? 4. అంటే ఒకవేళ ఎన్డీటీవీ నుంచి మీకు బ్యాక్ లింకింగ్ వస్తే మీకు వచ్చేది ఎంత అండి? పిఆర్ 4 వస్తుంది. మీకు పిఆర్ 4 వస్తుంది, రైట్? ఇప్పుడు ఒకవేళ ఎన్డీటీవీ నుంచి మీకు బ్యాక్ లింక్ వచ్చింది అనుకోండి, మీ పేజ్ ర్యాంక్ మీకు ఎంత వస్తుందండి? మాకు పిఆర్ 4 వస్తుందండి. పిఆర్ 4, రైట్? ఈ పిఆర్ అనేది మీకు 4 వస్తుంది. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఒకవేళ వాడు ఓన్లీ మీకు మాత్రమే ఇస్తే పిఆర్ అనేది మీది 4 అవుతుంది.
యా అండి. రైట్. కాకపోతే ఇక్కడ ఏందంటే మీకు పిఆర్ అనేది మీకు ఒక్కరికే ఇవ్వట్లేదు. ఎన్డీటీవీ ఒక్కరికే బ్యాక్లింక్ ఇవ్వట్లేదు కదా, మీరు ఒక్కరే కదా బ్యాక్లింక్ అడిగేది ఎన్డీటీవీకి. యా మల్టిపుల్ దెర్ ఆర్ ఉంటారు. లాట్ ఆఫ్ పీపుల్ హు ఆర్ ఆస్కింగ్ బ్యాక్లింకింగ్ ఫర్ ఎన్డీటీవీ. సో ఇక్కడ ఎన్డీటీవీ ఏమంటున్నాడు అంటే ఎన్డీటీవీ ఎవరిని అడిగినా వాళ్ళందరూ బ్యాక్లింక్ ఇస్తున్నాడు. ఆ బ్యాక్లింక్ ఇచ్చేదానికి ఫార్ములా ఏంటంటే వాడి ర్యాంకింగ్ ఎంతైతే ఉందో డివైడెడ్ బై 2 చేస్తే మిగిలినది వాడు పంచుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు వచ్చాను, నేను తిరుపతి నుంచి వచ్చాను అండ్ అందరికీ తిరుపతి ప్రసాదం కావాలి, తిరుపతి ప్రసాదం కావాలని మీరు అడుగుతున్నారు. ఫస్ట్ ఏం చేశాను, లెట్స్ టేక్ రంజిత్ గారు ఒక్కరే ఉన్నారు, రంజిత్ గారికి ఇవ్వాలంటే నేను ఏం చేశాను, హాఫ్ నేను పెట్టుకొని హాఫ్ మీకు ఇచ్చేస్తున్నాను. సో కంప్లీట్ హాఫ్ మీకు వచ్చింది. సేమ్ వే ఇక్కడ ఎన్డీటీవీ 8 ఉంటే డివైడెడ్ బై 2 చేస్తే 4 ఎన్డీటీవీ దగ్గర ఉంది, మిగతా 4 మీకు ఇస్తుంది. రైట్. యా అండి. సో ఇక్కడ ఏంటంటే మీరు ఒక్కరే ఉంటే నేను మీకు ఒక్కరికి సగం ఇచ్చేస్తా లడ్డు. అదే మీరున్నారు, రాజేష్ ఉన్నాడు, సన్నీ ఉన్నారు, ఫనీ ఉన్నాడు, వీళ్ళు ఇట్లా దగ్గర దగ్గర ఒక 20-30 మెంబర్స్ ఉన్నారు అనుకోండి. అప్పుడు మీకు ఇచ్చిన లడ్డు ఏదైతే సైజ్ ఉందో ఆ హాఫ్ని మళ్ళీ దాంట్లో హాఫ్ 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 చేసి ఇంకా చిన్న పీసెస్ చేసి అందరికి ఇస్తాం. రైట్. యా అండి. ఇంకా ఎక్కువ ఉంటే ఇంకా కొంచెం, ఇంకా ఎక్కువ ఉంటే ఇంకా కొంచెం, అలా కొంచెం వచ్చిన ప్రసాదం ప్రసాదమే అన్నట్టుగా అందరికి షేర్ చేస్తాం. గెటింగ్ మై పాయింట్. అలా అని యా. చెప్పి మీకు ఇంకో లడ్డు తేయడానికి ఛాన్స్ లేదు, ఓన్లీ హాఫ్ లడ్డు ఉంది. సేమ్ వే ఇక్కడ పేజ్ ర్యాంకింగ్ అనేది, అండ్ వన్ మోర్ థింగ్ యూ షుడ్ అండర్స్టాండ్, పేజ్ ర్యాంకింగ్ అనేది ఏదైతే ఉందో, లెట్స్ టేక్ పేజ్ ర్యాంకింగ్ అనేది ఏదైతే ఉందో, ఈ పేజ్ ర్యాంకింగ్ అనేది ఏ వెబ్సైట్ కైనా 1 to 10 ఉంటుందండి. 1 to 10 ఇస్ ద పేజ్ ర్యాంకింగ్ ఫర్ ఎవ్రీ వెబ్సైట్. బట్ ఏ వెబ్సైట్ కైనా సరే మీ పేజ్ ర్యాంకింగ్ అనేది ఎంత ఉంటుంది, 1 to 10 ఇస్ ద పేజ్ ర్యాంకింగ్. పేజ్ ర్యాంక్. సో ఇక్కడ పేజ్ ర్యాంక్ అనేది 1 to 10 ఉంటుంది. సో మనకు వచ్చేసి ఈ వెబ్సైట్కి మనం చూసుకున్నట్టయితే ఈ వెబ్సైట్కి వాడు చూపించింది ఎంతంటే ఈ సెల్లింగ్ దట్ దిస్ పేజ్ ఈస్ హ్యావింగ్ ఎ పేజ్ ర్యాంకింగ్ ఆఫ్ 8 ఉంటే 8/2 అంటే 4. ఈ 4 అనేది మీకు ఒక్కరికైతే 4 వస్తుంది. కాకపోతే ఇక్కడ ఎన్డీటీవీకి చాలా మంది అడుగుతారు కాబట్టి బ్యాక్ లింక్స్ ఎవ్రీ వన్ దే విల్ షేర్. అలా షేర్ చేస్తూ ఉంటే లాస్ట్కి వాడు చెప్పిన అబ్రివేషన్ ఏంటంటే ఒకవేళ అది మీ వరకు వచ్చింది అంటే ఒక ఎంత వస్తుంది అంటే మీకు వచ్చే పేజ్ ర్యాంకింగ్ వచ్చేసి అకార్డింగ్ టు హిమ్ పేజ్ ర్యాంకింగ్ వాట్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ఇస్ లైక్ 0.001 అనేది వస్తుంది. 0.001 ఇది మీకు వచ్చే పేజ్ ర్యాంకింగ్ అనమాట. యా అండి. ఒకవేళ ఈ 4 పేజ్ ర్యాంకింగ్ ఏదైతే ఉందో అంటే వీడు ఏదైతే బై 2 చేస్తాడో ఒకవేళ 1000 మెంబర్స్ కి వీడు పేజ్ ర్యాంక్ డిస్ట్రిబ్యూట్ చేస్తే ఒక్కొక్కరికి ఒక వెబ్సైట్ కి పేజ్ ర్యాంకింగ్ వచ్చేసి 0.001 వస్తుంది. యా. 1 పేజ్కి పేజ్ ర్యాంక్ వచ్చి 0.001 వస్తుంది. అంటే మీకు ఒకవేళ మీ పేజ్కి రైట్, మీ పేజ్కి ఒకవేళ పేజ్ ర్యాంకింగ్ 1 కావాలనుకోండి, మీరు ఎన్ని వెబ్సైట్ నుంచి మీకు బ్యాక్ లింకింగ్ రావాలండి? సో 1 రావాలి అంటే 1000. ఆల్మోస్ట్ ఆల్ ఒక 1000 పేజెస్ నుంచి 1000 రావాలండి. పేజెస్ నుంచి మీకు బ్యాక్ లింకింగ్స్ వస్తే మీ పేజ్ ర్యాంక్ అనేది 1 అవుతుంది. ఒక పేజ్ ర్యాంక్ అనేది 1 to 10 డిస్క్రైబ్ అవుతుంది. సో మీ వెబ్సైట్కి ఇప్పుడు పేజ్ ర్యాంక్ ఎంత ఉండొచ్చు అకార్డింగ్ టు యువర్ ఎక్స్పెక్టేషన్? 0 ఉంటుందండి. 0 ఆబ్వియస్లీ. మీరు కొత్తగా క్రియేట్ చేస్తారు కాబట్టి మీకు ఏ బ్యాక్ లింక్స్ లేవు కాబట్టి మీ పేజ్ ర్యాంక్ అనేది 0. సో ఇప్పుడు మీకు ఎన్డీటీవీ నుంచి పెద్ద పెద్ద వెబ్సైట్ నుంచి మీకు లింక్ వచ్చినా వాళ్ళు ఆల్రెడీ వేరే వాళ్ళకు కూడా ఇస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ ర్యాంకింగ్లో వాళ్ళకున్న పేజ్ ర్యాంకింగ్ మీకు వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసినా మీకు వచ్చే 0.001. అలా మీరుకి 1000 పేజెస్ నుంచి మీకు బ్యాక్ లింకింగ్ వస్తే అప్పుడు మీ పేజ్ ర్యాంక్ 1 అవుతుంది. ఒకవేళ మీకు ఇప్పుడు ఇలా పేజ్ ర్యాంక్ వీళ్ళకి 8 ఉంది, మీకు కూడా 8 పేజ్ ర్యాంకింగ్ రావాలంటే 8000 వెబ్సైట్స్ నుంచి మీకు బ్యాక్ లింకింగ్ రావాలి. Got it? So యా అండి. it is a very big process, but it's a genuine process. The thing is that the consistency works here. The point is that ఇప్పుడు ఒకవేళ 1000 నుంచి మనకి 1000 నుంచి బ్యాక్ లింక్స్ రావాలంటే ఎన్ని పేజెస్ ని మనం రిక్వెస్ట్ చేయాలి? అంటే సక్సెస్ రేట్ బట్టి మనం అన్ని చేయాలి. ఎగ్జాక్ట్లీ. సింప్లీ ఇప్పుడు మనకి ఒక 10,000 కావాలి. మనము లెట్స్ టేక్ మనం 10,000 కావాలంటే ఒక్కరే కదా 10,000 తీసుకునేది, ఒక్కరే యా ఇస్తారు. అండి. ఒక్కరే ఇస్తారని ఒక్కరిని అడుగుతామా? లేదు. మనము 10 మంది ఫ్రెండ్స్ని అడిగితే దాంట్లో ఎవడో ఒకటి ఇస్తాడు. యా. రైట్. సేమ్ వే ఇక్కడ కూడా మనం ఒక 10,000 మందిని అడిగితే దాంట్లో ఎక్కడో అక్కడ 1000 బ్యాక్ లింక్లు వస్తాయి. యా అండి. రైట్. అండ్ ద టైమింగ్ ఆల్సో లైక్ ఇట్ డిఫర్స్, చాలా టైం పడుతుంది బ్యాక్ లింక్స్ రావడానికి. అండ్ ఇక్కడ ఇంకొకటి, ఇప్పుడు నేను బ్యాక్ లింక్ అడిగాను, ఎన్డీటీవీ వాడు బ్యాక్ లింక్ నాకు ఎందుకు ఇస్తాడండి? వాడికి ఏంది బెనిఫిట్ లేనిది ఎవడు ఇవ్వడు కదా. అవును. వాట్ ఈస్ ద బెనిఫిట్ ఎన్డీటీవీ ఇస్ గోయింగ్ టు గెట్? ఏమొస్తుంది? బ్యాక్ లింక్ నేను అడుగుతున్నాను,
వాడు బ్యాక్ లింక్ ఇవ్వాలంటే వాట్ హీస్ గోయింగ్ టు ఆస్క్ మీ? అంటే మరి ఐదర్ మన కంటెంట్ సూపర్ ఉండాలి. లేదంటే డబ్బులైనా ఇయ్యాలి. ఇక కంటెంట్ అయితే ఇప్పుడు మన బిగినర్స్‌కి ఎంత సూపర్ ఉన్నా వాడికి ఎంతో మంది ఉన్నారు మార్కెట్‌లో. యాహ్! రైట్. మనమేమి ఏదో పెద్ద కంటెంట్ క్రియేటర్స్ మన వెబ్‌సైట్‌లు లేకపోతే వాడి వెబ్‌సైట్ అయిపోద్దని అయితే ఏం లేదు. యాహ్! అండి. రైట్. సో ద యెస్. మేజర్ థింగ్ ఈస్ దట్ ఫస్ట్ పాయింట్ ఈస్ హి ఈస్ గోయింగ్ టు ఆస్క్ యూ మనీ. మనీ. యాహ్! రైట్. అండి. మనీ అడిగాడు బానే ఉంది. ఓకే. వాటెవర్ ద మనీ హి ఈస్ ఆస్కింగ్ ఓకే. ఇయ్యొచ్చు. ఇస్తారు మీరు. ఒక్కొక్కరు లెట్స్ టేక్ వాటెవర్ ద మనీ హి ఈస్ ఆస్కింగ్ ఇఫ్ యూ ఆర్ టాకింగ్ దట్ ఇఫ్ మనీ గోస్ లైక్ ఒక్కొక్క బ్యాక్‌లింక్‌కి హి మే బి ఆస్కింగ్ లైక్ 5,000 ఆర్ 10,000 బేస్డ్ ఆన్ ద డిమాండ్ లెట్స్ టేక్. ఇఫ్ హి ఈస్ ఆస్కింగ్ యాహ్! లెట్స్ టేక్ ఒక 5,000 అడుగుతున్నాడు అనుకుందాం. 5,000 మనీ అడుగుతున్నాడు. ఓకే. మీరు మనీ ఇస్తారు బానే ఉంది ఇప్పుడు. వాట్ అబౌట్ ద నెక్స్ట్ ఒకరికంటే ఇస్తారు. ఇలా మీరు 1000 మెంబర్స్‌కి ఇవ్వాలంటే అంత డబ్బులు ఎక్కడున్నాయి? యామ్ ఐ రైట్? యెస్ 1000, అండి. 1000 వెబ్‌సైట్‌కి మీరు బ్యాక్‌లింకింగ్‌కి డబ్బులు అడిగితే, డబ్బులు ఇస్తే ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. అండ్ ఇఫ్ యూ ఆర్ వర్కింగ్ ఫర్ ఆర్గనైజేషన్, నో ఆర్గనైజేషన్ ఇస్ గోయింగ్ టు పే మనీ ఫర్ యూ లైక్ థిస్. రైట్. సో యెస్ అండి. ఫస్ట్ థింగ్ మనీ అడుగుతున్నారు. సో మీరు చెప్తున్నారు మనీ అయితే నేను ఇవ్వను బై. రూపాయి కూడా ఇయ్యను. నా దగ్గర లేవు అని చెప్పేసి అన్నారు. అండ్ నెక్స్ట్ ఆప్షన్ హి ఈస్ గోయింగ్ టు గివ్ యూ లైక్ హి విల్ టెల్ లైక్ నేను మీకు బ్యాక్‌లింక్ ఇస్తా. మీరు నాకు బ్యాక్‌లింక్ ఇవ్వండి. గాట్ ఇట్. నేను మీకు బ్యాక్‌లింక్ ఇస్తా. మీరు నాకు బ్యాక్‌లింక్ ఇవ్వండి. ఎందుకంటే ఎన్‌డీటీవీకి కూడా బ్యాక్‌లింక్స్ కావాలి కదా! ర్యాంకింగ్ ఉండాలంటే. యాహ్! అండి. బట్ ఇక్కడ ఒక క్వెషన్ ఏమొస్తదంటే మీరు బ్లాక్ హ్యాట్ టెక్నిక్‌లో మనం నేర్చుకున్నాము. నేను మీకు ఇది ఇస్తా. మీరు నాకు ఇది ఇయ్యండి అన్నట్టుగా చెయ్యొద్దు అని చెప్పి మనం అనుకున్నాం ఆల్రెడీ. యామ్ ఐ రైట్? యాహ్! అది బ్లాక్ హ్యాట్ టెక్నిక్ అన్నమాట. రెసిప్రొకల్ లింకింగ్ అంటారు. అంటే నేను మీకు ఇది ఇస్తా. నువ్వు మాకు ఇయ్యండి. ఒక అండర్‌స్టాండింగ్‌లా హి విల్ గివ్ హిస్ లింక్ ఇన్ హిస్ వెబ్‌సైట్ అండ్ థిస్ గై విల్ గివ్ ద లింక్ ఆఫ్ ద అదర్స్ వెబ్‌సైట్. దట్ ఈస్ నోన్ యాస్ రెసిప్రొకల్ లింకింగ్ విచ్ ఈస్ ఏ బ్లాక్ హ్యాట్ టెక్నిక్. ఓకే. అది యాహ్! అండి. ఇవ్వమని చెప్పేసాడు. ఒకవేళ మీ వెబ్‌సైట్‌కి మంచి ర్యాంకింగ్ ఉంటే ఇట్ విల్ ఆస్క్ ద బ్యాక్ లింక్. ఒకవేళ మీకే ర్యాంకింగ్ లేనప్పుడు అదెందుకు అడుగుతది? రైట్. ఒకవేళ మీరు నేమ్ ఉన్న వెబ్‌సైట్ అయితే ఇట్ విల్ ఆస్క్ బ్యాక్ లింకింగ్. అదర్‌వైస్ ద ఆప్షన్ ఈస్ నాట్ ఎట్ ఆల్ యూజ్‌ఫుల్. అది అడగనే అడగదు. ఎందుకంటే మీ దగ్గరనే తినడానికి లేదంటే మిమ్మల్ని ఎట్లా అడుగుతది? ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తది. రైట్. సో అది మనకి వర్కౌట్ అవ్వట్లేదు. సో నెక్స్ట్ థింగ్ అయినా కూడా ఎన్‌డీటీవీ మీకు లింక్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకు? అంటే మేబీ సమ్ బెనిఫిట్ ఉంటుంది వాడికి. యెస్. రాదర్ దాన్ మనీ. యాహ్! రాదర్ దాన్ మనీ ఇట్ ఈస్ హావింగ్ ద బెనిఫిట్ కాల్డ్ ఇఫ్ ఇట్ ఈస్ గివింగ్ ద లింకింగ్. ఓకే. మీ వెబ్‌సైట్ లింకింగ్ ఇచ్చిందనుకోండి. రైట్. యాహ్! అండి. మీకొక బ్యాక్ లింక్ ఇచ్చిందనుకోండి. బ్యాక్ లింక్ ఇస్తే పీపుల్ ఆర్ గోయింగ్ టు కమ్ సో మెనీ పీపుల్. ట్రాఫిక్ అనేది వస్తుంది. అర్థమైందా? యాహ్! బ్యాక్ లింకింగ్ ఇవ్వడం వల్ల ఎన్‌డీటీవీకి ట్రాఫిక్ అనేది జనరేట్ అవుతుంది. పీపుల్ ఆర్ గోయింగ్ టు విజిట్ ఇట్స్ వెబ్‌సైట్. చాలా సార్లు ఆ వెబ్‌సైట్ ఓపెన్ చేస్తున్నప్పుడు ట్రాఫిక్ అనేది జనరేట్ అవుతుంది కదా! చాలా సార్లు ఆ వెబ్‌సైట్‌కి రావడం, చేయడం ఇవన్నీ చేయడం వల్ల వెబ్‌సైట్‌కి ట్రాఫిక్ పెరుగుతుంది. సో అట్‌లీస్ట్ నీకు ఏదో ఒక బెనిఫిట్‌లో వాళ్ళకి ట్రాఫిక్ అనేది జనరేట్ అవుతుంది గాని ఒక ఉద్దేశంతోటి ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ ద బ్యాక్ లింక్ ఫర్ యూ. గాట్ ఇట్? యాహ్! అండి. Yeah. So, but the thing is that it is going to say that I am going to give you backlink, but not now, after 6 months. 6 మంత్స్ తర్వాత నేను బ్యాక్‌లింక్ ఇస్తా అని చెప్పేసి అంటాం. ఎందుకంటే మాకు ఈ రోజు వేరే వేరే వెబ్‌సైట్స్‌కి ఆల్రెడీ బ్యాక్‌లింక్స్ ఉన్నాయి. ఎప్పుడో 1 ఇయర్ నుంచి చాలా మంది వీళ్ళకి పెడుతూ ఉంటారు రిక్వెస్ట్‌లు. వాళ్ళందరికీ ఒక్కొక్కరికి బ్యాక్‌లింక్ ఇచ్చి లాస్ట్‌కి మీ వరకు రావాలంటే ఇట్ టేక్స్ 6 మంత్స్ మినిమమ్ టైమ్. అయినా కూడా మీరు యాక్సెప్ట్ చేస్తారు. బికాజ్ ఫ్రీగా వస్తుంది. టైమ్ అయినా పర్లేదు. వి కెన్ గో. అయితే వాడేమంటున్నాడంటే ఒకవేళ నువ్వు నా దగ్గర డబ్బులు పెట్టి కొన్నావనుకో, వాట్ ఐయామ్ గోయింగ్ టు డూ ఈస్ 24 అవర్స్‌లో నీకు బ్యాక్‌లింక్ ఇస్తా. 24 అవర్స్. 24 అవర్స్‌లో బ్యాక్‌లింక్ ఇస్తా. ఒకవేళ నువ్వు నాకు గూడా బ్యాక్‌లింక్ ఇచ్చావనుకో, రెసిప్రొకల్ లింకింగ్ ఇచ్చావనుకో 72 అవర్స్‌లో ఇస్తా నీకు బ్యాక్‌లింక్. 72 అవర్స్‌లో ఇస్తా. లేదు నీకు ఫ్రీగా కావాలి బ్యాక్‌లింక్ అంటే ఒక 6 మంత్స్ ఆగు. 6 మంత్స్ తర్వాత ఇస్తా. ఓకే. గాట్ ఇట్? సో, ఇట్ ఈస్ గోయింగ్ వి ఆర్ గోయింగ్ టు టేక్ ద 6 మంత్స్ ఆప్షన్ బికాజ్ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో మనీ పే చేయలేం అంతగనం. అట్లా అని చెప్పేసి రెసిప్రొకల్ పెడితే మళ్ళా బ్లాక్ హ్యాట్ టెక్నిక్ కిందకొస్తాయి. అండ్ వన్ మోర్ థింగ్ మన వెబ్‌సైట్‌కి అసలు ర్యాంకింగే లేదు. సో, దే వోంట్ ఈవెన్ యాక్సెప్ట్ దట్ రెసిప్రొకల్ లింకింగ్. సో, 6 మంత్స్ వరకు తర్వాత ఇస్తా అంటున్నారు. ఇప్పుడు మనం అప్రూవ్ చేసి పెడతాం. 6 మంత్స్ తర్వాత దే ఆర్ గోయింగ్ టు అప్రూవ్ అవర్ బ్యాక్‌లింక్. యాహ్! అండి. గాట్ ఇట్. గాట్ ఇట్? సో, ఈ ప్రొసీజర్స్‌లో ఒక బ్యాక్ లింక్ అనేది మీకొస్తది. ఒక బ్యాక్ లింక్ అనేది మీరు రిక్వెస్ట్ చేసుకుంటారు. అది చేయడం వల్ల గూగుల్ ఏదైతే సెర్చ్ కన్సోల్ గాని, గూగుల్ అల్గారిథమ్ ఉందో క్రౌలర్ గాని, మీకు తీసుకున్నట్టయితే స్పైడర్ గాని, ఇవి మీ వెబ్‌సైట్‌ని వెరిఫై చేస్తున్నప్పుడు, సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్‌లో చూపిస్తున్నప్పుడు
దిస్ ఆల్ థింగ్స్ కమ్స్ ఇన్ టు పాయింట్. ఇప్పుడు ఆన్ పేజ్ మొత్తం బాగుంది, ఆన్ పేజ్ మొత్తం బాగుంది, కానీ ఆఫ్ పేజ్ యాక్టివిటీస్ లేవు మీకు. వేరే వెబ్సైట్ ఉంది, ఆన్ పేజ్ బాగుంది, ఆఫ్ పేజ్లో కూడా ఆ వెబ్సైట్ గురించి వేరే వేరే వెబ్సైట్స్లో బ్యాక్ లింక్స్ ఉన్నాయి, వేరే వేరే వెబ్సైట్లో వీళ్ళ రిలేటెడ్ ఆర్టికల్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి అనుకోండి. గూగుల్ విల్ థింక్ దట్ ఈస్ ద ఫేమస్ వెబ్సైట్. It is having some content. People are talking about that website. Other websites are referring this website that this the website is good. Then Google automatically takes that the good ఈ వెబ్సైట్ కి చాలా మంది రిఫర్ చేస్తున్నారు, ఈ వెబ్సైట్ పైన చాలా కంటెంట్ ఉంది బయట, వేరే వేరే వెబ్సైట్లు ఈ వెబ్సైట్ గురించి పేరు, ఈ వెబ్సైట్ పేరు వేరే వేరే వెబ్సైట్లలో కనిపిస్తుంది అన్నప్పుడు డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ టు గూగుల్ ఈస్ గోయింగ్ టు షో దట్ వెబ్సైట్ ఆన్ టాప్ ఇన్ ఎస్సిఆర్పి. గాట్ ఇట్? యా అండి. సో ఇక్కడ ఏంటంటే ఆన్ పేజ్ ఆస్పెక్ట్స్లో మీకు మీరు గూగుల్ని సాటిస్ఫై చేయాలి, అట్ ద సేమ్ టైం ఆఫ్ పేజ్ యాక్టివిటీస్లో మీరు గూగుల్ని సాటిస్ఫై చేయాలి. వన్స్ ఇవి రెండు సాటిస్ఫై అయినంటే ఆటోమేటిక్గా గూగుల్లో ఎవరైనా మీ రిలేటెడ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ట్రై చేసినప్పుడు, సెర్చ్ చేసినప్పుడు గూగుల్ ఈస్ గోయింగ్ టు ట్రై టు యువర్ వెబ్సైట్ ఆన్ ది టాప్. గాట్ ఇట్? ఏమైనా డౌట్ ఉందో చెప్పండి. ఇది 12 అవర్స్, వాళ్ళు 12 అవర్స్ మనకి ఇస్తారు, మనం 12 అవర్స్ వాళ్ళకి ఇస్తాం కదండి అది. వాళ్ళు 12 అవర్స్ తర్వాత మనకి యాడ్ చేస్తారు, మనకి బ్యాక్ లింక్ ఇస్తారు అనమాట. ఓకే. యా. ఇచ్చి 12 అవర్స్ ఉంచుతారు, దాని తర్వాత తీసేస్తారు. నో 12 అవర్స్ తర్వాత మన బ్యాక్ లింక్ ఇస్తారు. 12 అవర్స్లో బ్యాక్ లింక్ విల్ బి యాక్టివేటెడ్. ఓకే. ఇఫ్ యూ ఆర్ పేయింగ్ మనీ. మనీ లేదు రెసిప్రోకల్ అంటే 72 అవర్స్లో వాళ్ళు యాక్టివేట్ చేస్తారు. లేదు అసలు మనీ లేదు, ఇలా ఫ్రీ కావాలనుకో 6 months తర్వాత దే ఆర్ గోయింగ్ టు యాక్టివేట్, దే ఆర్ గోయింగ్ టు యాడ్ యువర్ నేమ్ ఇన్ దర్ వెబ్సైట్. సో 6 మంత్స్ అనేది వాళ్ళ ఇష్టమా అండి? ఇంకా వాళ్ళ డిస్క్రిషనరీ. అంతే. 6 months అవ్వచ్చు, 7 months అవ్వచ్చు, ఎంతైనా అవ్వచ్చు. 6 months అనేది మినిమం టైం పీరియడ్. యా. సో ఇది ఒక టైప్ ఆఫ్ ట్రేడింగ్ అంతే. ఎస్, ఇట్స్ ఎ బ్యాక్ లింకింగ్ ప్రాసెస్ వేర్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ ద పేజ్ ర్యాంక్. బ్యాక్ లింక్ బట్టి మీకు పేజ్ ర్యాంక్ వస్తుంది. వెన్ యూ ఆర్ గెటింగ్ బ్యాక్ లింక్స్ యువర్ పేజ్ ర్యాంక్ విల్ ఇంప్రూవ్. అండ్ వెన్ ఈ పేజ్ ర్యాంక్ క్యాలిక్యులేషన్ ఎవరు చేస్తారండి? అంటే ఏదండి? ఎన్డీటీవీకి 8 ఉంది అనుకున్నాం కదా మనము. యా. ఆ 8 క్యాలిక్యులేషన్ ఎవరు చేస్తారు? అంటే గూగుల్ అంటే ఎస్సీఆర్పి చెప్తోంది. అట్లా Yes. పేజ్ ర్యాంక్ ఎవరు చెప్తారు మనకి? The page also will be decided by Google only, based on its Okay. performance, based on its backlinks, based on the speeds, based on its content, how it is showing on Google, how people are frequently visiting the website traffic, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి దీని పేజ్ ర్యాంకింగ్ ఇంత అని చెప్పేసి ఆటోమేటిక్గా ఇట్ ఈస్ గోయింగ్ టు బి జనరేటెడ్ ఆన్లైన్. ఓకే. అండ్ దీని యొక్క మొత్తం డీటెయిల్స్, ఇది పేజ్ ర్యాంక్ ఎంత ఉంది, దీని ఎంత ఉంది, అసలు దీనికి బ్యాకింగ్స్ ఎంత ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఈస్ బిన్ షోన్ ఆన్ సమ్ టూల్స్. మనం వన్స్ ఎస్సీఓ పార్ట్ అయిపోయిన తర్వాత వీఆర్ గోయింగ్ టు వర్క్ ఆన్ దోస్ టూల్స్. ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్, లైక్ ఒక వెబ్సైట్ గురించి దీనికి బ్యాక్ లింక్స్ ఎన్ని ఉన్నాయి, దీని పేజ్ ర్యాంక్ ఎంత ఉంది, ఎవ్రీథింగ్ విల్ బి దేర్. ఓకే అండి. యా. సో ఈ పేజ్ ర్యాంక్, ఈ బ్యాక్ లింకింగ్, సో యూఆర్ హ్యావింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే బ్యాక్ లింకింగ్ డిఫరెంట్ వేస్లో మనం తెచ్చుకుంటాం. ఒకటి వచ్చేసి ఆర్టికల్ రైటింగ్ ఉంటుంది, ఒకటి వచ్చేసి డైరెక్టరీ సబ్మిషన్ ఉంటుంది, ఇంకోటి వచ్చేసి బ్లాగ్ రైటింగ్ ఉంటుంది, ఇంకోటి వచ్చి రివ్యూ రైటింగ్, ఇట్లా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. బట్ ద థింగ్ ఇస్ Okay. ఫస్ట్ యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ బ్యాక్ లింకింగ్. అసలు బ్యాక్ లింక్ అంటే ఏంది, బ్యాక్ లింక్ అసలు ఎందుకు ఇవ్వాలి, వాడు ఎందుకు ఇస్తాడు, బ్యాక్ లింక్ మనకుంటే మనకి ఏంటి బెనిఫిట్, బ్యాక్ లింక్ ఏదైతే చేస్తారో చేసిన తర్వాత లైక్ వాట్ ఇట్ విల్ బి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సీ యూ హ్యావ్ రిటర్న్ వన్ ఆర్టికల్ ఆన్ కల్కి రివ్యూ అని చెప్పి రాశారు. రాసిన తర్వాత మీరు సెర్చ్ చేస్తే మీ వెబ్సైట్ ఏదైతే కల్కి రివ్యూ అని రాశారో అది వచ్చేసి గూగుల్లో 95 పేజ్లో ఉంది. ఓకే, 95th పొజిషన్లో ఉంది అనుకుందాం. 95th పొజిషన్లో ఉంది అండ్ గూగుల్ ఈజ్ షోయింగ్ యూ ఇట్ ఇన్ 95th పొజిషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బుక్ మై షో ఉంది, బుక్ మై షో వాడు మీకు బ్యాక్ లింక్ ఇచ్చాడు అనుకోండి, ఏమని, వాడు మీ ఏదైతే కల్కి రివ్యూ ఉందో మీ లింక్ వాడు పెట్టుకున్నాడు వాడు దాంట్లో, రైట్? దెన్ యా అండి. గూగుల్ ఎవరైనా కల్కి రివ్యూ అని కొట్టినప్పుడు, కల్కి రివ్యూ ముందు మీరు బ్యాక్ లింక్ లేనప్పుడు మీ పొజిషన్ 95 ఉంది కదా, ఇప్పుడు ఏం చూస్తుందంటే మీరు నార్మల్గా మీరు కల్కి రివ్యూ రాశారు అండ్ మీకు ఒక బ్యాక్ లింక్ వచ్చింది బుక్ మై షో నుంచి, అండ్ బుక్ మై షో ఇస్ టెల్లింగ్ దట్ దిస్ గై హాస్ రిటర్న్ వన్ గుడ్ ఆర్టికల్ ఆన్ కల్కి అని చెప్పేసి ఇండైరెక్ట్ ఇట్ ఇస్ గివింగ్ హింట్. సో గూగుల్ విల్ సీ దట్ అరే వీడు రాసిన ఆర్టికల్ వీడు ఒక్కడే కాదు, వేరే వెబ్సైట్ వాళ్ళు కూడా వీనికి లింక్స్ ఇస్తున్నారు, రైట్? దే ఆర్ షేరింగ్ హిస్ ఇన్ఫర్మేషన్ దట్ హీ హాస్ రిటర్న్ సమ్ గుడ్ కంటెంట్ అన్నట్టుగా, అంటే జనాలకి నచ్చుతుంది. అండ్ హీఈస్ బీన్ సీన్ బై అదర్ పీపుల్ వెబ్సైట్స్, హిస్ నేమ్ ఈస్ అవైలబుల్ ఇన్ అదర్ పీపుల్స్ వెబ్సైట్. దెన్ గూగుల్ విల్ థింక్ దట్ యువర్ వెబ్సైట్ ఈస్ పాపులర్ అండ్ పీపుల్ ఆర్ లైకింగ్ యువర్ థింగ్. సో సింపుల్గా మిమ్మల్ని గూగుల్లో ఎస్సీఆర్పీలో టాప్కి తీసుకొచ్చేస్తారు. 95th పొజిషన్ ఉన్నది కాస్త మీరు 10th పొజిషన్ 15th పొజిషన్కి వెళ్ళిపోతారు. యా. అర్థమైందా? ఆర్ యు గెటింగ్ మై పాయింట్? యెస్. యెస్. Yeah. సో దిస్ ఈస్ యాక్చువల్లీ ద థింగ్.
రాజేష్, ఇస్ ఇట్ క్లియర్? Yes, sir. Yeah, what about Sandeep, Sunny bro? క్లియర్ భయ్యా, Huh? క్లియర్ భయ్యా. కానీ పేమెంట్ ఆడు అడుగుతాడా భయ్యా? మెయిల్ చేస్తాడా మనకి? ఎస్ ఎస్, అవన్నీ మీకు నెక్స్ట్ స్టెప్స్ లో చెప్తా ఎలా ఉంటుందో. కాకపోతే ఫస్ట్ మీకు బ్యాక్ లింకింగ్ అనే టాపిక్ మీకు ఐడియా రావాలి. ఓకే, దీని వెనకాల అర్థం రైట్. హై పేజ్, ఫ్రంట్ పేజ్ లో ఉన్నోడిని లింక్ అప్ చేసుకొని మనం ముందుకు రావడం, అంతేనా? సింపుల్ గా మీకు ఎట్లా చెప్పాలంటే బ్రో, రఫ్లీ ఇఫ్ ఐఎమ్ సేయింగ్, లెట్స్ టేక్ ఒక పెద్ద హాస్పిటల్ ఉంది, రైట్? ఆ పెద్ద Hmm. హాస్పిటల్లో ఏంటంటే పొద్దునే పోవాలా టోకెన్ కోసం. Hmm. ఫ్రీ హాస్పిటల్ అది, పొద్దునే టోకెన్ కోసం పోవాలి. పొద్దునే పోయి అందరు లైన్లో నిలబడ్డారు. నిలబడ్డ తర్వాత అందరు టోకెన్స్ తీసుకున్నారు, రైట్? అందరు టోకెన్స్ తీసుకున్న తర్వాత మీ పొజిషన్ వచ్చేసి, మీ టోకెన్ నెంబర్ వచ్చేసి 95 బ్రో. ఓకే, డాక్టర్ వచ్చాడు. డాక్టర్ వచ్చాక మీ టోకెన్ నెంబర్ 95. తర్వాత మెల్లిమెల్లిగా చూస్తున్నాడు మీది అలాగే 95లో ఉంది. అందరూ హెడేక్ కోసం, అందరూ బాడీ పెయిన్స్కి రిలేటెడ్గా చూపించుకోవడానికి వచ్చారు. అందరికి ఫీవర్ ఇష్యూ ఉంది, అంత ఉంది. సో మీరు హాస్పిటల్ చూస్తున్నారు. తర్వాత అర్థమైంది ఏంటంటే, మీరు చూస్తున్నప్పుడు ఒక నర్స్ వచ్చేసి చెప్పారు ఏంటంటే, యాక్చువల్లీ ఇప్పుడు 95th టోకెన్ ఎవరిదైతే ఉందో ఆయన అంటే యాక్చువల్లీ మీరు పలానా డాక్టర్ ఉన్నారు కదండి, ఆ డాక్టర్ మిమ్మల్ని సజెస్ట్ చేశారంట, ఆయన రెఫరెన్స్ ఆయన, ఆ డాక్టర్ గారు ఆయనకు ఒక లెటర్ రాసి ఇచ్చారంట మీ పేరు చెప్పేసి, మిమ్మల్ని కలవమని చెప్పేసి ఆ లెటర్ ఈ డాక్టర్ వరకు వచ్చింది. ఓకే, ఓకే. అప్పుడు ఏం చేస్తారంటే 95th నుండి 95th వరకు ఉండి ఆయనను చూపించకుండా ఆయనను కాస్త 10th టోకను 11th టోకన్ ఎవరిదైతే ఉందో, లేకపోతే ఆ టైంలో టోకన్ తీసుకొని వేరే వాళ్ళు రాని వాళ్ళు ఉంటారు కదా, ఆ ప్లేస్లో ఈయన తీసుకొచ్చి ఫస్ట్ ఈయనకి ట్రీట్మెంట్ చేసి పంపించడం ఫస్ట్ ప్రయారిటీ. ఇదంతా అర్థమైంది భయ్యా. నేను అంటుంది ఇప్పుడు ఈ PR8 గానీ SCRP ర్యాంకింగ్ ఉంది కదా బ్రో, అవును. అంటే ఈ ర్యాంకింగ్ బట్టి మనం ఇప్పుడు ఏదైనా ఒక టాపిక్ గురించి సెర్చ్ చేసినప్పుడు మొత్తం ఒక గూగుల్ సెర్చ్ లో ఒక 10 pages 20 pages ఉంటే, ఆ 20 pages కాదు ఫస్ట్ పేజ్ లోనే మా పేరు రావాలి అని అనుకుంటే, వీళ్ళతో ఇలాంటి NDTV లాంటి పేజెస్ తోని ప్రాసెస్ చేసుకొని ముందుకు రావచ్చు. కాకపోతే ఇక్కడ మీకు ఏమర్థమైంది, ఇక్కడ ఒక్క బ్యాక్ లింక్ ఒక వెబ్సైట్ నుంచి తీసుకుంటే మీకు వచ్చే ర్యాంకింగ్ ఎంత? 0.001. ఇది మీకు వచ్చే ర్యాంకింగ్. అవును, ఓకే, ఒక ఇలా పేజ్ అలా 1000 పేజీలు. 1000 పేజీలు చేస్తే మీకు పేజ్ ర్యాంక్ 1 వస్తుంది. ఒకవేళ మీ కాంపిటేటివ్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో, మీ కాంపిటేటివ్ ఆర్టికల్స్ రాసిన వాళ్ళ బ్లాగ్స్ పేజెస్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళు ఒకవేళ లెట్స్ టేక్ వాళ్ళ వెబ్సైట్స్కి ఒక 50 బ్యాక్ లింక్స్ ఉన్నాయి అనుకుందాం, వాళ్ళకంటే మీరు ఒక 10 ఎక్కువ ఉన్నాయి, మీరు 60 ఉన్నాయి అనుకోండి, ఆబ్వియస్లీ వాళ్ళకంటే టాప్ మీరు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, వీ డోంట్ నో హౌ వేరే వేరే పేజెస్ మనం చూడడం అవుతుంది బ్రో, వాళ్ళు ఏ ర్యాంకింగ్ లో ఉన్నారు అనేది. ర్యాంకింగ్ చూడొచ్చు కానీ వీళ్ళకి బ్యాక్ లింక్స్ ఎంత ఉన్నాయి ఇవన్నీ మనం చెక్ చేయలేం. కొన్ని అడ్వాన్స్ టూల్స్ ఉంటాయి, దాంట్లో వాళ్ళకి చూపిస్తారు అనమాట, ఈ వెబ్సైట్ కి లింక్స్ ఉన్నాయి, బ్యాక్ లింక్స్ ఉన్నాయి అన్నట్టు చూపిస్తాం. పెయిడ్ వెబ్సైట్స్ ఉంటాయి, పెయిడ్ టూల్స్ ఉంటాయి SEO. దాంట్లో ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ ద కంప్లీట్ హెల్త్ చెకప్ ఆఫ్ ఎ వెబ్సైట్. ఓకే, గాట్ ఇట్. సో ఈ బ్యాక్ లింకింగ్ అనేది డిఫరెంట్ వేస్లో ఉంటాయి. ఉట్టిగానే బ్యాక్ లింకింగ్స్ కొన్ని ఇవ్వవు. కొంతమంది ఏంటంటే ఆర్టికల్స్ రాస్తారు, కొంతమంది బ్లాగ్ సబ్మిషన్స్ ఉంటాయి, కొంతమంది వెబ్సైట్ రివ్యూస్ ఉంటాయి, కొంతమంది ఇంకో డిఫరెంట్ వేస్ ఉంటాయి. ఆ డిఫరెంట్ వేస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ లేటర్. బట్ ద థింగ్ ఈస్ దట్ మీకు బ్యాక్ లింకింగ్ అంటే ఏందో అర్థం కావాలి. అంటే ఇప్పుడు మీకు బ్యాక్ లింకింగ్స్ కావాలా, ఆఫ్ పేజ్లో మీకు బ్యాక్ లింకింగ్స్ మేజర్గా కావాలా. ఈ బ్యాక్ లింకింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ వెబ్సైట్ ప్రెస్టీజ్ పెరుగుతుంది. గూగుల్ యొక్క దృష్టిలో మీ వెబ్సైట్కి ఒక క్రెడిబిలిటీ వస్తుంది. అరే వీడు రాసిన బ్లాగ్ వీడొక్కడే కాదు, చాలా మంది వెబ్సైట్స్ వీడిని రెఫర్ చేస్తున్నాయి, వేరే వెబ్సైట్స్ చెప్తున్నాయి, జస్ట్ గో విత్ దిస్ వెబ్సైట్ అన్నట్టు వీళ్ళ పేర్లు అనేవి వేరే వెబ్సైట్లో కూడా కనిపిస్తున్నాయి. అంటే ఈ వెబ్సైట్ గురించి ఒక బజ్ ఉంది, చాలా మంది ఈ వెబ్సైట్ని పెట్టుకున్నారు. దెన్ గూగుల్ ఈస్ గోయింగ్ టు షో యువర్ రిజల్ట్స్ ఆన్ టాప్. మీ ర్యాంకింగ్ అనేది డిఫర్ అవుతుంది. మనకు కూడా కావాల్సిన SEO చేస్తే మనం టాప్లోకి రానికే కదా. ఆల్రెడీ ఒక ఆన్ పేజ్ చేసాం, నౌ వీఆర్ గోయింగ్ టు డూ వర్కింగ్ ఆన్ ఆఫ్ పేజ్. ఆఫ్ పేజ్లో కూడా మనం ఉండాలి. ఆన్ పేజ్ చేసి సైలెంట్ కూర్చుంటే కాదు, కాంపిటేటర్స్తో కాంపిటేట్ అవ్వాలి కాబట్టి అన్నట్టుగా యూఆర్ వర్కింగ్ ఆన్ దిస్. దట్ ఈస్ నోన్ యాజ్ ఆఫ్ పేజ్ బ్యాక్ లింకింగ్. ఇక్కడ దాకా డన్నా? ఓకే, రైట్. ఇప్పుడు ఈ ఆఫ్ పేజ్ ఏదైతే బ్యాక్ లింకింగ్ చేస్తున్నామో, ఈ బ్యాక్ లింకింగ్లో టైప్స్ ఏమేమి ఉంటాయి, ఏ టైప్స్లో మనం వర్క్ చేస్తాం, బ్యాక్ లింక్ ఎక్కడి నుంచి మనం పుల్ చేస్తాం, ఇవన్నీ మనం రేపు డిస్కస్ చేస్తాం. బికాస్ ఈరోజు మీకు ఇదే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. కొంచెం క్లారిటీ వచ్చినప్పుడు ఇంకో కొంచెం డీప్గా దీన్ని అనలైజ్ చేయాలి. సో
సన్నీ అండ్ రాజేష్. రాజేష్ ఉన్నాడా? ఎస్ సార్. నేను Hello. సుధాకర్ ఉన్నాను సార్. సుధాకర్ గారు నమస్కారం అండి. సన్నీ ఓ. అండ్ రాజేష్ మీరిద్దరు వచ్చేసి బ్యాక్ లింకింగ్స్ గురించి కొంచెం రేపు ఒక బ్రీఫ్ ఇవ్వాలి, ఒక 5 minutes. బ్యాక్ లింకింగ్ Okay. ఇన్ ఆఫ్ పేజ్ SEO. సేమ్ వే, Off page actually. ఎస్ సేమ్ వే రాఘవ్ గారు అండ్ సుధాకర్ మీ ఇద్దరు కలిసి సేమ్ మీరు బ్యాక్ లింకింగ్స్ ఇన్ ఆఫ్ పేజ్ SEO మీరు కూడా అదే టాపిక్, కాకపోతే లెట్స్ సి వాట్ టాపిక్స్ వాళ్ళు చెప్తారు, మీరు ఏ టాపిక్స్ చెప్తారని విల్ డిస్కస్ టుమారో. Okay, bro. Yeah. రేపు జస్ట్ ఒక 5 minutes ఇది బ్రీఫ్ అయిపోయిన తర్వాత వీ విల్ బి ఎంటరింగ్ ఇన్ టు లైక్ హౌ వీఆర్ గోయింగ్ టు జస్ట్ మూవ్ విత్ దిస్ బ్యాక్లింగ్ గురించి మీకు ఐడియా వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ బ్యాక్లింగ్స్ మనకు కావాలి. బ్యాక్లింగ్స్ రావాలంటే ఎన్ని వేస్ ఉన్నాయి, ఎన్ని వేస్లో మన బ్యాక్లింగ్ తెచ్చుకోవచ్చు. పెయిడ్ బ్యాక్లింగ్ అయితే ఎలా ఉంటాయి, అన్పెయిడ్ బ్యాక్లింగ్స్ ఎలా ఉంటాయి. బ్యాక్లింగ్స్ కోసం మనం ఎలాంటి స్టెప్స్ ఫాలో అవుతాం, అది మనం ఒక ఎక్సెల్ షీట్ మెయింటైన్ చేసి ఆ ఎక్సెల్ షీట్లో ఎలా మనం దాన్ని సెగ్రిగేట్ చేస్తాం, ఎవ్రీథింగ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఫ్రమ్ టుమారో. Okay, sir. ఇప్పుడు చూడండి, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ లింకింగ్ ఎలా అవుతుంది. ఫస్ట్ మనం వెబ్సైట్ చేసాం, ఆ వెబ్సైట్ని డిజైన్ చేసాం, డిజైన్ చేసిన తర్వాత దానికి కంటెంట్ ఇచ్చాం. ఆ కంటెంట్ ఎలా ఉండాలంటే ఆన్ పేజ్ గూగుల్ వచ్చి చదివినప్పుడు ఏవైతే గూగుల్ చదువుతుందో దాని రిలేటెడ్గా మనం కంటెంట్ క్రియేట్ చేస్తున్నాం. వన్స్ ఆ కంటెంట్ క్రియేట్ అయిపోయినా గూగుల్ సెర్చ్ కన్సోల్కి సబ్మిట్ చేస్తున్నాం. వన్స్ సబ్మిట్ అయిపోయింది, ఆన్ పేజ్లో SEO అయిపోయింది. అయిపోయిన తర్వాత కూడా దాన్ని వదలట్లేదు, మన ఆఫ్ పేజ్లో కూడా దాన్ని డిఫరెంట్ ప్లేసెస్లో మన వెబ్సైట్ని ప్లేస్ చేయడానికి మనం డిఫరెంట్ ఛానల్స్ని వెతికి మన వెబ్సైట్ ఇంకా ప్రమోట్ చేస్తున్నాం. సో దట్ ఇఫ్ సమ్వన్ సర్చ్ ఇన్ గూగుల్ వీ హ్యావ్ టు కమ్ ఆన్ టాప్. Okay. Is it clear? Crystal clear? Yes. Yeah. What about Raghav garu, Rajesh, Sudhakar? యా అండి. Cool. So I just want some brief so that you will also do some research on actually what is backlinking in off page. Do it. Tomorrow we'll just have a brief for 5 minutes and next we'll proceed with the off page SEO techniques. Okay? Okay. ఓకే సార్. థ్యాంక్ Start doing that. And మీరు ఎవరైతే వెబ్సైట్ ఇంకా ఫినిష్ కాలేదో క్లోజ్ వెబ్సైట్ పార్ట్, జస్ట్ డూ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. వెబ్సైట్లో కొంచెం కంటెంట్ పెట్టండి. మేము 3 బ్లాగ్స్ రాయమని బ్లాగ్స్ రాయండి. బ్లాగ్స్ రాసిన తర్వాత మీరు సెర్చ్ కన్సోల్కి సబ్మిట్ చేయండి. చేసిన తర్వాత ఒకసారి గూగుల్లోకి వెళ్ళి చూడండి మీ బ్లాగ్ వస్తుందా లేదా. వచ్చిందంటే యు ఆర్ సక్సెస్ఫుల్. ఎక్కడో అక్కడ 90 ప్లేస్ 100 ప్లేస్ ఎక్కడున్నా సరే గూగుల్లో మీరు రిఫ్లెక్ట్ అవ్వాలి. వన్స్ గూగుల్లో వస్తున్నారు అంటే ఇట్ ఈస్ డన్. Okay, bro. దెన్ డన్. రాఘవ్ గారు, అండ్ యూ ఆల్సో డూ దిస్ సెర్చ్ కన్సోల్ పార్ట్ అండి. మీరు ఆల్రెడీ సబ్మిట్ చేశారు కదా, అది ఒకవేళ ఓపెన్ అవుతే దాని అనాలిసిస్ ఒకసారి చూడండి. మీ వెబ్సైట్ వేరే వాళ్ళ ఫోన్లో నుంచి అలా ఓపెన్ చేయండి. సో దట్ మీ ఇంప్రెషన్స్ చూపిస్తే ఎంతమంది ఓపెన్ చేశారు అదంతా ట్రాఫిక్ చూపిస్తుంది. యా డన్. Done. Okay, let's meet tomorrow. And tomorrow we are going to discuss about the next off-page techniques. And once off-page techniques అయిపోయాయి అంటే నెక్స్ట్ SEO అది టెక్నికల్ SEO ఉంటుంది. అది 2 అయిపోయాయంటే SEO చాప్టర్ ఈ వీక్కి క్లోజ్ చేసింది. బ్రో అది చెప్పారు కదా బ్రో, అది క్లాస్ అటెండ్ అవుతానని చెప్తాను అన్నారు. యా. మీది ఏ క్లాస్ అన్నారు? ఈ-కామర్స్ కదా? ఈ-కామర్స్ నెక్స్ట్ ఇది బ్రో పేజ్ రైటింగ్. అదే ఈ-కామర్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు చెప్పేది ఆన్ పేజ్ SEO. ఈ-కామర్స్ ఇప్పుడు కాదు బ్రో, నాకు తెలిసి ఈ-కామర్స్ మీకు ఎల్లుండి అలా ఉంటుంది. ఉన్నప్పుడు నేను చెప్తాను డెఫినెట్గా. షూర్. Chalo guys, we'll meet tomorrow. By tomorrow, just whatever the task I have given, just do it. Thank you. ఓకే, థ్యాంక్స్. బాయ్. Thank you. ఓకే, బాయ్. యూ సార్. Yeah.